వెల్కమ్ టు షెఫ్ చాయిస్. ఈ రోజు మన షెఫ్ చాయిస్ లో తన చాయిస్ ని మనతో షేర్ చేసుకోవడానికి వస్తున్నారు షెఫ్ మధుసూదన్ గారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ షెఫ్. థాంక్యూ. సో ఈ రోజు మీ చాయిస్ ఏంటి? యా షూర్, ఆలూ టిక్కీ. ఆలూ టిక్కీ. సో పొటాటోనే ఈ రోజు మన మహారాజా అన్నమాట. సో పొటాటోని మెయిన్ ఇంగ్రీడియంట్ గా ఆలూ టిక్కీ మనకి చేసి చూపించబోతున్నారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. షూర్. ఆలూ టిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలూ టిక్కీకి కావాల్సిన పదార్థాలు: ఆలూ, చీజ్, నెయ్యి, జీలకర్ర పొడి, ఎల్లో చిల్లీ పౌడర్, కార్న్ ఫ్లోర్, శనగపిండి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, చాట్ మసాలా, పుదీనా. ఆలూ టిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టార్ట్ చేసేద్దామండి. ఎస్ షూర్. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఓకే. ఒక గ్రేట్ చేయడానికి గ్రేటర్ ఉంది మన దగ్గర. గ్రేట్ చేసుకుని ఆల్రెడీ బాయిల్ చేశారా పొటాటోస్? ఎస్, ముందుగా బాయిల్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో అయినా సరే తయారు చేసేటప్పుడు కొద్దిగా ఫాస్ట్ మూవ్మెంట్ అవుతుంది అనమాట. ఆలు బాయిలింగ్ కి మినిమం 15 to 20 minutes పడుతుంది కదా. సో ఆ టైం ఏమొచ్చి మనకి అడ్జస్ట్ అవుతుంది అనమాట ముందుగా బాయిల్ చేసి పెట్టుకుంటే. ఎప్పుడైనా మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా ఓన్ గా కుక్ చేశారా? చాలా సార్. మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? పొటాటో కర్రీ. అంటే పొటాటోతో ఏది చేసినా అలా సెట్ అయిపోతుంది కదా. కర్రీ అయినా సరే, ఫ్రై అయినా సరే, స్నాక్ ఐటమ్ అయినా సరే, అండ్ ఈవెన్ వేరే కర్రీస్ లో వేసినా సరే. సో ఆల్మోస్ట్ మనం పొటాటో ఫీలింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసారా ఇంత ఈవెన్ ఒకే షేప్ లో వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఇప్పుడు ఏదైతే తయారు చేస్తామో అన్ని స్పైసెస్ కూడా ఇందులో వేసుకుంటాం అనమాట. ఓకే, ముందుగా మెన్షన్ చేసిన స్పైసెస్ అన్ని వేసుకుంటున్నాం. సాల్ట్ ఒక స్పూన్, పుదీనాలో ఏమంటే పుదీనా కుక్ అయ్యేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఆ ఫ్లేవర్ అనేది, అరోమా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్లస్ పుదీనా హెల్త్ కి చాలా మంచిది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నా కూడా పుదీనా తీసుకుంటారు. ఇప్పుడు మనం ఎల్లో చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకుంటున్నాం. ఎల్లో చిల్లీ పౌడర్ ఏంటి స్పెషాలిటీ? ఎల్లో చిల్లీ పౌడర్ స్పెషాలిటీ అంటే ఈవెన్ దట్ చిల్లీ రెడ్ కలర్ అవ్వకముందు ఎల్లో కలర్ లో ఫస్ట్ వస్తుంది. ఆ చిల్లీని ఆ టైంలోనే తీసి దాన్ని డ్రై చేస్తారు. అంటే డిఫరెంట్ స్పైస్ ఉంటుందేమో దానిలో. లిటిల్ మోర్ స్పైస్ ఉంటుంది ఎక్కువ. ఎస్, మన గుంటూరు మిరపకాయలు అంటారు కదా, అట్లనే ఎల్లో చిల్లీ పౌడర్ కూడా చాలా మార్కెట్ లో చాలా ఫేమస్ అనమాట. సో ఎల్లో చిల్లీ పౌడర్ తర్వాత గరం మసాలా, జీరా పౌడర్. ఇప్పుడు ఏమొచ్చి మనం చాట్ మసాలా వేసుకుంటాం. చాట్ మసాలా కూడా ఇందులో ఎందుకు వేసుకుంటాం అంటే కొద్దిగా చట్పటా ఉంటుంది టేస్ట్ కోసం. ఎస్, ఇది చెన్నా పౌడర్ వేసుకుంటున్నాం మనం. ఇవన్నీ పౌడర్స్ అన్ని కూడా బైండింగ్ కోసం అనమాట. మనం ఏదైతే మసాలా వేసుకున్నామో ఆ మసాలాస్ అన్ని కూడా టేస్ట్ పర్పస్ వేసుకుంటాం. అవన్నీ కలవాలి కాబట్టి కొంచెం పౌడర్స్ అన్ని. సో ఇది కార్న్ ఫ్లోర్ అనమాట. కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని మనం మంచిగా బైండింగ్ అనేది ఆలు దీనికనేది వాటర్ రానివ్వకుండా క్రిస్పీగా క్రంచీగా, ఎందుకంటే ఆలులో వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డెన్ కలర్ లో వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనం అన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటాం మంచిగా. సో మనం ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకొని ఆ పొటాటోతో మొత్తం కలిపేసుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు ఇలా మిక్సర్ చేసుకున్నాం కదా, మరి కొంచెం మెంట్ వేసుకుందాం. మెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మంచి అరోమా వస్తుంది అనమాట. సో మరి కొంచెం మెంట్ వేసుకుందాం. సో పుదీనా కూడా ఇప్పుడు ఒక కీ రోల్ ప్లే చేస్తుంది మన ఈ ఆలూ టిక్కీలో. సో ఈ మిక్సర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న ప్యాటీ చేసుకుందాం. ప్యాటీ చేసుకుని చిన్న ఒక ప్లేట్ కావాలి మనకి. మనకి ఇష్టం వచ్చిన సైజ్ లో, ఇష్టం వచ్చిన షేప్ లో చేసుకోవచ్చు. కాక్టైల్ సైజ్ చిన్న సైజ్ చేసుకుంటే తయారు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేయడానికి కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది అన్నమాట. ఇప్పుడు దానిలో చీజ్ స్టఫ్ చేస్తున్నారు. సో ఇందులో ఇంకోటి ఏంటంటే మన యూఎస్ కార్న్ ఉంటాయి, చిన్న బేబీ కార్న్ గింజల టైప్ లో, అవి వేసుకుంటే ఇంకా బాగుంటాయి. అమెరికన్ కార్న్. సో అది కూడా హెల్త్ చాలా
చాలా మంచిది అనమాట. సో బేస్ ఒక్కటి అలా ప్రిపేర్ చేసుకుని స్టఫింగ్ మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం మేము ఈరోజు చీజ్ స్టఫింగ్ చేస్తున్నాము. ఎస్, ఓకే. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ టిక్కిల్ రెడీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మనం ఈ టిక్కిల్ ఏమొచ్చి స్టవ్ వెలిగించుకొని షాలో ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకుంటారా, నెయ్యి వేసుకుందాం. సో నెయ్యి వేసుకుని ఫ్రై చేస్తే ఎంత రుచిగా ఉంటాయో మీకు చేసి టేస్ట్ చూపిస్తాను. కమ్మగా ఉంటాయి, చాలా కమ్మగా ఉంటాయి. షాలో ఫ్రై కాబట్టి ఎక్కువ గీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనకి పొటాటో కూడా ఆల్రెడీ కుక్డ్ అయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ దాన్ని కొంచెం క్రంచీగా తీసుకురావడం కోసం ఆల్రెడీ మసాలా ఉన్నాయి. మసాలా ఎవ్రీ మసాలా ఇట్ ఈస్ రెడీ. సో కొంచెం గీలో లోపల ఉన్న చీజ్ కుక్ అవ్వడానికి జస్ట్ చీజ్ అనేది ఆ హీట్ కి ఆటోమేటిక్ గా మెల్ట్ అయిపోతుంది. ఎస్, మనం బటర్ తో చేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా వాడొచ్చు కదా. అంటే గీ తినని వాళ్ళు ఈవెన్ రిచ్నెస్ కావాలి అనుకుంటే మీరు మనం గీతో యూజ్ చేసుకోవచ్చు. రిచ్నెస్ అవసరం లేదు, టేస్ట్ కూడా పెరుగుతుంది. ఎస్, చూసారా నేతిలో ఫ్రై అవుతున్నప్పుడు ఎంత కమ్మటి వాసన వస్తుంది. స్మెల్ నిజంగా చాలా అరోమా, ఎస్పెషల్లీ ఫర్ దట్ మింట్ వేసాం కదా. పుదీనా ఆకులు నువ్వు నెయ్యిలో ఫ్రై అయినప్పుడు నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఆలుకి రెడీ అయిపోయిందండి, మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా మనం వేసే నెయ్యి కూడా నేతి కూడా మొత్తం ఆలు అనేటిది తీసుకొని సో ఆ రిచ్నెస్ ని మనం తినేటప్పుడు మంచి రిచ్నెస్ ని ఇస్తా ఉంటుంది అనమాట. అండ్ లోపల చీజ్ కూడా కొంచెం బయటకు అలా అంటుంది, అది కూడా ఇలా మెల్ట్ అయిపోయి దానికి ఇలా అతుక్కుపోయింది చీజ్ అంతా. సో మనకి ఆలు టిక్కీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లో తీసుకుందాం. మనం చేసిందే షాలో ఫ్రై, కానీ ఇంకేమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా తీసేసుకుంటుంది అనమాట. సో మనం షాలో ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని ఏమొచ్చి స్లోగా ఈ ప్లేట్ లో పెట్టుకుంటే ఉన్న ఎక్స్ట్రా గీ, మనం చాలా గీ వేసాం, గీ మొత్తం ఆలు అనేది తీసేసుకున్నది. సో మనం ఎక్స్ట్రా ఆయిల్ తీసుకోవటం కోసం టిష్యూ పేపర్లు వేసుకున్నాం. సో సర్వింగ్ ప్లేట్ రెడీ అయిపోయింది కదా. మంచిగా దీన్ని డెకరేషన్ చేద్దాం. ఫస్ట్ టమాటోస్, పిప్పర్, ఆనియన్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం. సో దీన్ని నైస్ గా సలాడ్, కలర్ఫుల్ గా సలాడ్ తయారు చేద్దాం. దీన్ని స్లోగా తీసుకుని మనం ప్లేటింగ్ చేద్దాం. సో ఆలు టిక్కీ ఇస్ రెడీ. చెప్పండి, నిజంగా షెఫ్ అంటే షెఫేనండి. ఒక 5 స్టార్ రేంజ్ లో ఉంది అసలు ఈ ప్లేటింగ్. అండ్ ఆ ప్లేట్ లో ఉన్న ఐటమ్స్ ఇంకా చాలా చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. నేను ముందు టేస్ట్ చేశాక దీని గురించి చెప్తాను. అండ్ దీనిలో చీజ్ అదంతా ఉంది కాబట్టి కొంచెం అలా బైండ్ అయిపోయింది. నేను చేత్తో తీసుకుంటాను ఇప్పుడు. నిజంగా చాలా చాలా బాగుందండి మీ చాయిస్. మీరు చెప్పినట్టు నిజంగా మింట్ దీనికి చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చింది. ఆ మింట్ ఆ గీ మిక్స్ అవ్వడం వల్ల ఆయిల్ డిఫరెంట్ అయిపోతుంది కదా, మింట్ ఆయిల్ టైప్ టేస్ట్ వచ్చేసింది. అండ్ లోపల చీజ్ అది మెయిన్. ఇంకా ఎందుకంటే దీని మొత్తానికి ఆలుకి ఇంకా టేస్ట్ అవ్వడానికి కారణం చీజ్. సో ఆ చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయింది, ఆలుతో బైండ్ అయింది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ ఆలు టిక్కీని మీరు కూడా రెడీ చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆలు టిక్కీకి కావాల్సిన పదార్థాలు: ఆలు, చీజ్, నెయ్యి, జీలకర్ర పొడి, ఎల్లో చిల్లీ పౌడర్, కార్న్ ఫ్లోర్, శనగపిండి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, చాట్ మసాలా, పుదీనా. ఆలు టిక్కీ తయారు చేసుకునే విధానం: మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా బాయిల్ చేసుకున్న ఆలూని తురుముకోవాలి. తురుముకున్న ఆలూలో ఉప్పు, పుదీనా, ఎల్లో చిల్లీ పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా, శనగపిండి,
కార్న్ ఫ్లోర్ వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అలా కలిపిన మిశ్రమాన్ని చీజ్తో స్టఫ్ చేసుకొని టిక్కీలుగా చేసుకొని కార్న్ ఫ్లోర్ చల్లిన ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పాన్ హీట్ చేసుకొని దానిపై నెయ్యి వేసి ముందుగా తయారు చేసుకున్న ఆలూ టిక్కీల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు షాలో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న ఆలూ టిక్కీల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలూ టిక్కీ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ గారు, మీ చాయిస్ ని మా చెఫ్ చాయిస్ లో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈనాటి మన చెఫ్ చాయిస్. మరొక చెఫ్ చాయిస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా.